గురువారం జరిగిన కేబినెట్ సమావేశానికి ముఖం చాటేశారు. లండన్ పర్యటన ముగించుకొని హడావిడిగా హైదరాబాద్ చేరుకున్న ఆమె నేరుగా కేబినెట్ భేటీకి వెళతారని అందరూ భావించారు. కానీ సీన్ కట్ చేస్తే ఆమె ససేమిరా అన్నారు. మంత్రులు ఫోన్ చేసినా, ఎంతమంది నచ్చజెప్పినా ఆమె కేబినెట్ భేటీకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీనికి అసలు కారణం యాదగిరిగుట్ట దేవాలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు. దేవాదాయ శాఖకు మంత్రిగా ఉన్న తనకు కనీసం ఒక్క ముక్క కూడా చెప్పకుండా, అసలు తన ప్రమేయం లేకుండానే సీఎం రేవంత్ రెడ్డి వన్ సైడెడ్ గా ఈ బోర్డును ఏర్పాటు చేశారనేది సురేఖ ప్రధాన అసంతృప్తిగా తెలుస్తోంది. లండన్ నుంచి రాగానే ఈ విషయం తెలిసిన కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి తీరుపై తన సన్నిహితుల వద్ద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న నాకే తెలియకుండా నిర్ణయాలు తీసుకుంటే నా పదవికి ఉన్న విలువేంటి? నన్ను ఇంతలా అవమానించిన చోట ఉండలేనంటూ ఆమె ఓపెన్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.